హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమా ప్రియ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ లేవగానే ఇంకా ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాక ఇటు సైడ్ అయితే గుడ్లు అయితే ఇంకా ఉడకబెడుతున్నానండి. ఇంక ఇటేమో ఇంకా నేనైతే దోశ పిండికి అయితే ఆడుకున్నాను. దోశలు అయితే ఇంకా వేసుకోవడానికి పిండి అయితే కలుపుకున్నాను. అవి అయితే ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ వచ్చి ఈరోజు కోడిగుడ్డు పొలటి వేద్దామని ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా వారైతే ఇంకా కర్రీ వండమన్నారు. ఇక్కడైతే ఇంకా నేను దోశ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలో పిండి వేసేసుకొని ఆ తర్వాత కొంచెం సరిపడగా వాటర్ అలాగే ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా కలిపి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రోజైతే నా డే ఇంకా ఇలా గడిచిందండి. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత అయితే ఇంకా వీడియో అన్నది రోజైతే ఇంకా మరి అంత లెంత్గా ఏమి ఉండదండి. ఇక్కడైతే కోడిగుడ్డు పొలట వేయడానికి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఇంకా ఆయిల్లో మగ్గబెట్టేసుకొని ఇంకా తర్వాత ఉప్పు కారం వేసేసుకొని ఇంకా గుడ్లు అయితే ఉడిచేసుకొని ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది. వాటర్ వేసేసుకొని ఇంక ఇరిపోయాక దింపేసుకోవడమేనండి. ఇటు సైడ్ అయితే దోశలు అయితే వేసేసుకుంటున్నాను మా వారికి అయితే టిఫిన్ కింద. ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.